జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు పర్యాటకుల మీద నరమేధం సృష్టించి ఈ రోజుకి 10 రోజులు అవుతోంది. ఈ ఉగ్రదాడి తర్వాత భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే చాలా ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం అనివార్యమని, యుద్ధ మేఘాలు కమ్ముకోబోతున్నాయంటూ కూడా రోజు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాగే సరిహద్దు దగ్గర కనుక మనం చూసుకున్నట్లయితే పరిస్థితులు నిజంగా భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం అనివార్యమా అన్నట్లుగా అక్కడ పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ పాకిస్తాన్కి గనక యుద్ధం అనివార్యమైతే మా మద్దతు భారతదేశానికి ఉండి తీరుతుంది అంటూ అగ్రరాజ్యాధినేత అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ నిన్న కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ని, ఈ తీవ్రవాదాన్ని ఏరిపారేసేందుకు మేము అవసరమైతే భారత్కి మద్దతు ఇస్తాం. ఒకవేళ భారత్కి పాకిస్తాన్కి మధ్య గనక యుద్ధం నిజంగా జరిగితే ఎట్టి పరిస్థితుల్లో మా మద్దతు భారత్కి అంటూ డొనాల్డ్ ట్రంప్ తేల్చెప్పిన నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. అసలు ఆయన నిన్న ఏమన్నారు అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ భారత పాకిస్తాన్ల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ ఏమన్నారు అనేది మనం విందాం. Indian people. I don't want war, I want peace. But if Pakistan attacks India, I will support India. Erase Pakistan and warn China. I love Indian people. I don't want war, I want peace. But if Pakistan attacks India, I won't war. నేను యుద్ధం చేసేందుకు ఇష్టపడను, నేను శాంతినే కోరుకుంటాను అంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూనే ఒకవేళ గనక పాకిస్తాన్తో ఇండియా యుద్ధమే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే మా మద్దతు ఇండియాకు ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ని అరెస్ట్ చేయడానికి, పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఎట్టి పరిస్థితుల్లో మేము భారతదేశానికి సపోర్ట్ చేస్తామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ తెలియజేయడం జరిగింది. అలాగే చైనాని వార్న్ చేయడానికి కూడా ఇప్పుడు మేము భారతదేశానికి మద్దతు తెలపబోతున్నామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే తెలియజేయడం జరిగింది. అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య గనక యుద్ధం అనివార్యమైతే ఆ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఆ సంకేతాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయంటూ అంతర్జాతీయ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఒకవేళ గనక ఈ ఉగ్రదాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే, ఒకవేళ పాకిస్తాన్కి భారత్కి యుద్ధమే అనివార్యమైతే భారతదేశానికి అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇక పాకిస్తాన్కి చైనా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. కానీ చైనాకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఇది 2 దేశాలకు సంబంధించినటువంటి సమస్య, వారే సామరస్యపూర్వకంగా మాట్లాడుకొని దీన్ని పరిష్కరించుకోవాలి అంటూ కూడా చైనాకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడా చెప్తూ ఉన్నాయి. చైనా అధ్యక్షుడు కూడా చెప్తూ ఉన్నాడు. అంటే దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఉగ్రదాడి మీద చైనా ద్వంద్వ వైఖరిని అయితే ప్రదర్శిస్తూ ఉంది. మేము ఉగ్రవాదానికి సపోర్ట్ చేయమంటూ చెబుతూనే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్కి మాత్రం మద్దతు తెలియజేస్తూ ఉంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ ఉగ్రదాడి వెనక అసలు చైనా హస్తం ఉంది. చైనాకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రిని ఇప్పుడు పాకిస్తాన్ వారు కొనేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే వారికి లోపాయికారిగా ఒక ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందం ప్రకారంగానే ఈ ఉగ్రదాడికి కూడా చైనా సపోర్ట్ చేసిందని, ఒకవేళ నిజంగా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేలాగా ఇప్పటికే చైనా సన్నాహాలు కూడా చేస్తుందని, ఆ రకంగా వ్యూహరచన కూడా చేస్తుందన్నట్లుగా అంతర్జాతీయ స్థాయి నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అంతర్జాతీయ మీడియా కూడా అదే తెలియజేస్తూ ఉంది. నిన్న చూసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆ రకంగానే ఉన్నాయి, వాటికి బలాన్ని ఇచ్చేలాగే ఉన్నాయి. ఎందుకంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కనుక యుద్ధం వస్తే మేము ఇండియా
పక్కన నిలబడతాము, ఇండియాకి మద్దతు తెలియజేస్తాము, పాకిస్తాన్ని ఎరైజ్ చేసేందుకు, ఉగ్రవాదాన్ని ఎరైజ్ చేసేందుకు అంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూనే చైనాని వారం చేసేందుకు కూడా నేను భారత్కి సపోర్ట్ చేస్తాను అన్నట్లుగా అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ అయితే తెలియజేయడం జరిగింది. అంటే దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు నిజంగా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కనుక యుద్ధం అనివార్యం అయితే ఇక ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ కనుమరుగవడం ఖాయం అనేది నిజంగా అంతర్జాతీయ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే భారతదేశం రక్షణ వ్యవస్థలో, సైనిక వ్యవస్థలో చాలా పటిష్టంగా ఉంది. దానికి తోడు ఒకవేళ యుద్ధం కనుక చేయాల్సి వస్తే భారతదేశానికి రష్యా, ఫ్రాన్స్, అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉంది. కేవలం పాకిస్తాన్కి చైనా మాత్రమే మద్దతు తెలిపితే ఆ యుద్ధం వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి అయితే లేదు. నిజంగా పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందనేది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు. అక్కడ ఆర్థిక సంక్షోభం అయితే ఉంది, ఆహార కొరత ఉంది. ఇప్పటికే ఈ ఉగ్రదాడి తరువాత పరిస్థితులు అయితే భిన్నంగా మారాయి. పాకిస్తానీలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే యుద్ధం చేసేటువంటి ధైర్యం కూడా వాళ్ళలో లేదు. ఆ ధైర్యం కూడా సన్నగిల్లిపోయింది. భారత్తో యుద్ధం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ముందుగానే వారు గ్రహించుకోగలుగుతున్నారు. అందుకే పాక్ సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు కూడా వారి పదవులకి రాజీనామా చేశారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి అసలు పాకిస్తాన్ని వదిలి ఇతర దేశాల్లో తలదాచుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరికొంతమంది బంకర్లలో తలదాచుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంటే భారత్తో గనక యుద్ధమే వస్తే అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటనేది ఇప్పటికే వారికైతే అర్థమైంది. వారు కూడా గ్రహించుకోగలుగుతున్నారు. కాకపోతే భారత్తో యుద్ధం నేపథ్యంలో వారు మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు. పాక్ రక్షణ శాఖ మంత్రి ఆయన మాట్లాడుతూ భారత్ గనక మాతో యుద్ధానికి సిద్ధమైతే మాకు సంబంధించినటువంటి 130 అణువాస్త్రాలు భారత్ మీద మేము సంధించి పెట్టాము అంటూ భారత్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంతో కయ్యానికి కాలు దూవుతూ ఉన్నారు. భారత్ శాంతి కామిక దేశం కాబట్టే ఈ ఉగ్రదాడి జరిగి ఈ రోజుకు 10 రోజులు కావస్తున్నా కానీ దీనికైతే ఇప్పటివరకు కౌంటర్ అటాక్ అనేది లేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. భారత ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. ఈ ఉగ్రవాద సంస్థలకు, ఆ ఉగ్రవాదులకు, అలాగే ఉగ్రవాద సంస్థలనే వెనకుండి ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పి తీరుతామంటూ కూడా ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గనక నిజంగా అగ్రరాజ్యం భారత్కి మద్దతు ఇస్తే ఇక అసలు పాకిస్తాన్ పరిస్థితి, చైనా పరిస్థితి ఏంటనేది మాత్రం నిజంగా ఆ రెండు దేశాల ప్రజలకు కూడా ఊహకందదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. అగ్రరాజ్యం గనక మనకి మద్దతు తెలిపితే అగ్రరాజ్యం దగ్గర అత్యాధునిక టెక్నాలజీతో కలిగినటువంటి ఎక్విప్మెంట్, యుద్ధ సామాగ్రి అయితే ఉంటుంది. భారత్ కూడా తక్కువేం కాదు. భారత్లో కూడా అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి ఎన్నో యుద్ధ సామాగ్రి, యుద్ధ పరికరాలు అయితే మన దగ్గర ఉన్నాయి. సైన్యంతో పోలిస్తే పాకిస్తాన్ కంటే కూడా మంది 5 రెట్ల సైన్యం అధికంగా ఉంది, పారామిలిటరీ బలగాలు. నెక్స్ట్ భారత సైనికులు చూసుకున్నట్లయితే 12 లక్షలకు పైగా భారత సైనికులు ఉంటే పాకిస్తాన్లో వచ్చేసి కేవలం 5 లక్షల సైనికులు మాత్రమే ఉన్నారు. పారామిలిటరీ బలగాల్లో మనం ఎక్కువ ఉన్నాం, సైనికుల్లో మనం ఎక్కువే ఉన్నాం, అణువాయుధాల్లో మనమే ఎక్కువ ఉన్నాం, యుద్ధ నౌకల్లో మనమే ఎక్కువ ఉన్నాం. అన్ని రకాలుగా అంటే భారత త్రివిధ దళాలు కూడా ఇప్పుడు కనుక యుద్ధం వస్తే ఇప్పటికిప్పుడు మేము సిద్ధం అన్నట్లుగా వాళ్ళైతే సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఇక నిజంగా భారత్తో యుద్ధం అంటే ఇప్పుడు చైనా కానీ పాకిస్తాన్ కానీ భయపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్ ఏదైతే ఉందో ఈ వార్నింగ్తో పాకిస్తానీలకి ఇటు చైనీయులకు కూడా వెన్నులో వణుకు పుడుతుంది అనడంలో నిజంగా అతిశయోక్తి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.